చాలా కీలకమైన 5 రాష్ట్రాల ఎన్నికలు. ఎందుకంటే 2014లో 2019, 2024 ఈ 3 ఎలక్షన్స్‌లో ఎన్‌డీఏ అధికారంలోకొచ్చిన నేపథ్యం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. బట్ 2024లో ఎన్‌డీఏ అధికారంలోకొచ్చిన తర్వాత మరో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి జరిగిన 5 రాష్ట్రాలనేవి అత్యంత కీలకమైనవి. తూర్పు భారతంలో భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో అడుగుపెట్టడం అనేది సిగ్నిఫికెంట్‌గా ఆ పార్టీకి చాలా ఊతమిచ్చే అంశం. ఎందుకంటే 3 సార్లు మమతా బెనర్జీ విజయం సాధించడం, నాలుగోసారి కూడా ఆమె సాధిస్తారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ చాలా పకడ్బందీగా అక్కడ విజయాన్ని దక్కించుకుంది. ఒక్క తూర్పు భారతంలో మనం చూసుకుంటే బీహార్‌లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జేడీయూ కాంబినేషన్‌లో అధికారంలో ఉంది ప్రభుత్వం. అలాగే మనం చూసుకుంటే ఒడిస్సాలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో అడుగుపెట్టడం అనేది పొలిటికల్‌గా చాలా సిగ్నిఫికెంట్‌గా భారతీయ జనతా పార్టీకి ఊతమిచ్చే అంశం. ఎందుకంటే అటు ఉత్తరప్రదేశ్‌లో 80 స్థానాలు గాని, తర్వాత మహారాష్ట్ర 48, ఇక్కడ 42 అంటే మూడో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న బెంగాల్‌ని చేజిక్కించుకోవటం భారతీయ జనతా పార్టీకి పొలిటికల్‌గా ఒక బిగ్ మూవ్‌మెంట్ ఇచ్చే అంశం. బట్ వేరేస్ 2 చిన్న రాష్ట్రాల్లో ఇక్కడ ప్రజలు అటు అస్సోంలో గాని, అలాగే పుదుచ్చేరిలో గాని తిరిగి అధికారంలో ఉన్న పార్టీలకు అవకాశం ఇస్తే 3 పెద్ద రాష్ట్రాల్లో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలను ప్రజలు తిప్పికొట్టారు. ఒక రకంగా అదొకటి. రెండో కీలకమైన అంశం విజయ్‌కి సంబంధించి. విజయ్ టీవీకే పార్టీ అనేది అనూహ్యంగా ముందుకు రావటం తమిళనాడు పాలిటిక్స్‌లో ఒక బిగ్ బ్రేక్ త్రూ గానే చెప్పాలి. 1967 నుంచి ద్రవిడ పాలిటిక్స్ బేస్‌గా మొత్తం రాజకీయం నడుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఒక సిగ్నిఫికెంట్‌గా విజయ్ పార్టీ పెట్టిన తొలి ప్రయత్నంలోనే ఈ స్థాయి విజయాన్ని అందించుకోవటం అనేది కూడా ఒక కీలకమైనది. అంటే ఏ విధంగా చూసుకున్న ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ భారత రాజకీయాలకు సంబంధించిన ఫినామినాస్‌ని చేంజ్ చేయటంలో కానీ, అలాగే భారతీయ ఓటరు శైలిలో వచ్చిన మార్పుకు కానీ ఒక సూచికగా ఈసారి ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి మాట్లాడిన కళ్యాణ్ మీరేమంటారు? ఓవరాల్‌గా చూస్తే రకరకాల ఈక్వేషన్స్ ఇప్పుడు తెర ముందుకొచ్చాయి. గతంలో 5 రాష్ట్రాలు ఎలక్షన్స్ జరిగాయి. మధ్య మధ్యలో వేరే ఎలక్షన్స్ జరిగాయి. జనరల్‌గా మనం మాట్లాడుకున్నాం. కానీ ఇవి రకరకాల ఎజెండాలను ఇప్పుడు తెర ముందుకు తీసుకొచ్చాయి. కరెక్ట్ సతీష్. మీరన్నట్టు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలైతే ఖచ్చితంగా అటు ఇండియా కూటమికి గానీ, ఇటు ఎన్డీఏ కూటమికి గానీ, లేదంటే థర్డ్ ఫ్రంట్ కనిపించని ఒక ఫ్రంట్ అది థర్డ్ ఫ్రంట్. దానికి గానీ ఎలాంటి ఒక వైపు విక్టరీ మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే మీరు చెప్పినట్లు 3 చాలా పెద్ద రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు. ఈ మూడిట్లో కూడా అధికార పార్టీలకు ఎదురు దెబ్బ తగిలింది. అధికార పార్టీలే కాదు, సీఎంలు కూడా, అక్కడ ముఖ్యమంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. అక్కడక్కడ వెనుకంజలో ఉన్నారు, అక్కడక్కడ మిక్స్డ్గా వస్తుంది. మమతా బెనర్జీ, పినరయి విజయన్, స్టాలిన్ చాలా కీలకమైన నాయకులు, దేశవ్యాప్తంగా కూడా ఒక ఇమేజ్ ఉన్న నాయకులు. వాళ్ళంతా ఓటమి దిశగా వెళ్తున్నారనే చర్చే. పార్టీలు ఓటమి దిశగా పోవడం వేరు, వ్యక్తులు ఓటమి దశగా పోవడం అనేది, సీఎంలే ఓటమి దశగా ఉండడం అనేది ప్రభుత్వ వ్యతిరేకతకి ఖచ్చితంగా నిదర్శనంగా చూడాలి. ఇక మీరు అన్నట్టు చిన్న రాష్ట్రాలు అస్సాం, పుదుచ్చేరి 2 కూడా అధికార పార్టీల వైపే ఉన్నప్పటికీ చాలా చిన్న స్టేట్స్ అవి. అక్కడ దాని ఇంపాక్ట్ కొంచెం తక్కువ. అయితే ఇక్కడ చూసుకున్నప్పుడు మనకు ఎన్డీఏకి 3 రాష్ట్రాల్లో అధికారం వచ్చింది. ఇండియా కూటమికి కేవలం ఒకే చోట కేరళలో మాత్రమే అధికారం రాబోతుంది. ఇంకొకటి థర్డ్ ఫ్రంట్ అనుకోవాలి ఇక విజయ్ని, అది ప్రాంతీయ పార్టీ కాబట్టి. అక్కడ ఎన్డీఏ, ఇండియా కూటమి రెండింటిని దెబ్బకొట్టాడు అక్కడ విజయ్. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు రానున్నది వీళ్ళదే భవిష్యత్తు, వాళ్ళదే అని చెప్పడానికి అయితే ఇక్కడ ఎలాంటి ఆస్కారం కనిపించట్లేదు. ముఖ్యంగా ఇండియా కూటమికి ఇది గట్టి ఎదురు దెబ్బ అని నేనైతే అంటాను. ఎందుకంటే కేరళలో ఇండియా కూటమి గెలిచినా, యూడీఎఫ్ గెలిచినా ఎవరిపై గెలిచింది? ఇండియా కూటమిలో ఉన్న ఎల్డీఎఫ్ పైన గెలిచింది. అంటే ఇండియా కూటమిని దెబ్బకొట్టి ఇండియా కూటమి గెలిచింది అక్కడ. మిగిలిన చోట్ల అన్నిట్లా ఇండియా కూటమికి దెబ్బ తగిలింది, ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడులో 2 సీట్లు, లేదంటే అస్సాంలో కొంత బెటర్ ఉంది కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్లో 3-4 సీట్లు, ఇట్లా పరిమితం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, ఏదైనా వాటెవర్. అట్లా అదే సమయంలో ఇండియా కూటమిలో ఉన్న కీలక పక్షాలు ఏవైతే ఉన్నాయో, డిఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఆ 2 దెబ్బతిన్నాయి. ఆ 2 దెబ్బతినడం అనేది ఖచ్చితంగా ఇండియా కూటమి కాంగ్రెస్ తర్వాత సిగ్నిఫికెంట్ బలమైన నాయకులు. ఇప్పుడు 2 దెబ్బతిన్నాయి, ఇంతకుముందు 2 తిన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమిలో భాగంగానే ఉంది, అది కూడా దెబ్బతింది. అంతో ఇంతో ఇక్కడ ఏపీలో కూడా ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ కూడా దెబ్బతిందంటే. తెలంగాణలో టీఆర్ఎస్ దెబ్బతింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే ఇండియా కూటమికి కొంత ఇది, కర్ణాటక ఇది 2 తప్ప మిగిలిన ఏం పెద్దగా లేదు. ఖచ్చితంగా ఈ ఫలితాలు అనేవి ఏమి దేశ రాజకీయాల్ని, ఏ రకంగా దేశ రాజకీయాల్లో, లేకుంటే ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తున్నారు, ఎవరికి తీసుకుంటున్నారు అనేది చెప్పలేని పరిస్థితి ఉంది ఓవరాల్గా. కానీ ఇది మమతా బెనర్జీని ఓడగొట్టి మీరు అన్నట్టు పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావడం మాత్రం బీజేపీకి కొంత అడ్వాంటేజ్. సౌత్లో మళ్ళొక్కసారి బీజేపీ దెబ్బతింది. ఉన్న ఏఐడిఎంకేతో కలిసి ఉన్నప్పటికీ తమిళనాడులో
అధికారంలోకి రాలేకపోయింది. కేరళలో కూడా పెద్దగా అసలు ప్రభావమే చూపించలేకపోయింది. అవును. కాబట్టి సౌత్‌లో మళ్ళీ కొంత ఇబ్బందికర వాతావరణమే బీజేపీకి కనిపిస్తుంది. రైట్. రైట్. ఖచ్చితంగా దీనిపైన మనం మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్‌లో జాయిన్ అవుతున్నారు బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, ఖచ్చితంగా మీకు ఇది ఒక భారీ విజయమే. ఎందుకంటే 2014 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ విస్తరణ కానీ, అధికారం చూడని రాష్ట్రాల్లో మీరు అడుగు పెట్టడం అనేది పొలిటికల్గా ఖచ్చితంగా అది మీ యొక్క స్ట్రాటజీ, మీ యొక్క మూమెంట్. బట్ వేరే అప్పటి నుంచి కూడా బెంగాల్ అనేది మీకు అందని ద్రాక్షగానే ఉంది. ప్రతి ఎన్నికని మీరు 2016, 2021 ఎన్నికల్లో కూడా చాలా సీరియస్గా మీరు తీసుకున్నారు, కానీ అది అందలేదు. పశ్చిమ బెంగాల్ రాజకీయంగా చాలా డిఫరెంట్ ఫినామినాస్ ఉన్న రాష్ట్రం. ఈసారి అక్కడ అడుగు పెట్టడం, మమతా బెనర్జీని ఓడించడంపై ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? సార్, ముందు వెంకట్ గారికి మీకు నమస్కారం. నమస్తే. ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్స్, ఇప్పుడు మొత్తం 5 ఎలక్షన్స్లో కూడా మీరు ముందు కళ్యాణ్ గారు చెప్పినటువంటి మొదటి పాయింట్ ఏంటంటే, ఇది ముందు ఇండి గ్రూప్కి పెద్ద దెబ్బ అని అటువంటి చాలా స్పష్టంగా. ఎందుకంటే ఇండి గ్రూప్లో ఉన్నది 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్ తర్వాత, ఎస్పీ పార్టీ, డిఎంకే అండ్ తృణమూల్ కాంగ్రెస్. మిగతా అన్ని చిన్న చితక పార్టీలు, 2 సీట్ల పార్టీలు తప్ప మిగతా ఇవి మొత్తం కలిపితే 190 సీట్లు ఉన్న పార్టీ. మిగతా 210 ఇవే ఉన్నాయి. కాబట్టి దాంట్లో 2 ప్రధాన పార్టీల యొక్క పెద్ద సంఖ్యలో ఉన్న పార్టీలు ఇప్పుడు ఓడిపోయినాయి. అవి కూడా 2 పెద్ద రాష్ట్రాలు, ఓడిపోయినటువంటి రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు, 5 సీట్ల 10 సీట్ల రాష్ట్రం కాదు, పెద్ద రాష్ట్రాలు. కాబట్టి సహజంగా దేశ రాజకీయాలను ఖచ్చితంగా ఎన్నికలు ప్రభావం చూపిస్తాయనేది నా మొదటి అంశం. రెండో ఏంటంటే, బెంగాల్లో అనేటువంటిది దేశ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రం. అది అస్సాం కానీ బెంగాల్ కానీ 2. అది జాతీయ దేశ ఒక్క బెంగాల్ రాజకీయాలనే కాదు, బెంగాల్లో బీజేపీ అది 4 సీట్ల నుంచి 78 నుంచి అధికారంలోకి వచ్చింది. ఈ గెలవాలనేటువంటి లక్ష్యం చాలా కరెక్టే, కానీ బార్డర్ స్టేట్లో, సరిహద్దు రాష్ట్రాలలో, అస్సాంలో కానీ బెంగాల్లో కానీ ఈ 2 గెలుపు అనేది దేశ రాజకీయాలను, అంతర్జాతీయ సమస్యలకు కూడా పరిష్కారం ఇక్కడే దొరుకుతుంది. మనం బంగ్లాదేశ్తో మనకున్న సంబంధాలు, బంగ్లాదేశ్తో రాబోయే రోజుల్లో మనం చేయాల్సిన పనులు, ఇక్కడ ఉన్నటువంటి రిఫ్యూజీస్ ఎక్కడైతే కాందిశీకులు ఉన్నారో, బంగ్లాదేశ్ వచ్చిన కాందిశీకులు సుమారుగా ఓటర్ లిస్టులో 60 లక్షల ఓట్లు రాలేదు అంటే అర్థం చేసుకోవాల్సింది, ఎస్ఐఆర్ చేసి 60 లక్షలు తీసేశారు, 90 లక్షలు తీసేశారు అనేటువంటి ప్రచారం చేస్తున్నారు. దీంట్లోనే బెంగాల్ ఒక స్పష్టంగా చెప్తా, 60 లక్షల మంది కొత్తగా అప్లికేషన్ చేసుకోలే. ఇది అర్థం చేసుకోవాలి. అంటే అప్లికేషన్ చేసుకోలేదు అంటే వాళ్ళు బెంగాలీలు కాకపోయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర అసలు డాక్యుమెంట్లో ఉండకపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఇష్యూ ఎక్కడంటే, మిగతా 60 లక్షల ఓట్లలో ఈ 30 లక్షల ఓట్లు ఆల్రెడీ మళ్ళీ యాడ్ అయినాయి లీగల్గా, చట్టపరమైనటువంటి నిర్ణయాలతోటి. ఇంకొక 27-30 లక్షల ఓట్లు మాత్రమే యాడ్ కాకుంటున్నాయి. కాబట్టి డిలీట్ జరిగినాయి 30 లక్షల ఓట్లని మాత్రమే గ్రహించాలి. 90 లక్షల ఓట్లలో 60 లక్షల ఎన్రోల్మెంట్ చేయించుకోలేదంటే వాళ్ళు భారతీయ పౌరులుగా ఉండని వాళ్ళే ఉండింటారు అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ వల్ల గెలుస్తుంది బీజేపీ అనేటువంటి ప్రచారం కూడా కరెక్ట్ కాదు. రెండోది, నేనేమనుకుంటే బెంగాల్ గెలుపులో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, మమతా బెనర్జీ యొక్క 15 సంవత్సరాల పాలన, దానివల్ల వచ్చిన యాంటీ ఇన్కంబెన్స్ ఒక కారణం అయి ఉండొచ్చు. మమతా బెనర్జీ చేస్తున్నట్టు పనితీరు కూడా ఇంకొక ప్రధాన కారణం ఉండొచ్చు. లేదా బంగ్లాదేశ్లో ఈ మధ్య కాలంలో జరిగిన రాజకీయ మార్పులు ఏవైతున్నాయో, బంగ్లాదేశ్ రాజకీయ మార్పులలో బంగ్లాదేశ్ ప్రభావం ఈ రాష్ట్రంలో పడి ఉండొచ్చు. బంగ్లాదేశ్ మమతా బెనర్జీ గారు బెంగాలీలు అంటే బంగ్లాదేశ్లో ముస్లిం రావచ్చు పోవచ్చు అనేటువంటి దాంట్లో మనం ఆ కోణంలో ఆలోచించినప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి బెంగాలీలు స్పందించినటువంటి తీరు అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడ్డది. సరిహద్దు రాష్ట్రాలు అనేటువంటివి ఆ రాష్ట్రాలకే పరిమితం కాదు రాజకీయం, అది దేశానికి, దేశ సరిహద్దులకు, దేశ భద్రతకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి బెంగాల్ ఎలక్షన్స్ ఏ రకంగా చూసినా బీజేపీకి చాలా క్రూషియల్. మేము మొదటిసారి 4 సీట్లు గెలిచినాము 2016లో. 2016 కంటే ముందు 2011లో బీజేపీకి 0 సీట్లు ఉన్నాయి. ఒకటే ఎంపీ గెలిచినాం అప్పుడు. తర్వాత 2014లో మేము 6 సీట్లు గెలిచినాం, 4 సీట్లు. అయితే ఆ 4 సీట్లు కేవలం 3 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే జరిగింది, ఇది తుది ఫలితం కాదని కొద్దిసేపటి కిందటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక కామెంట్ చేశారు. సార్, నేను మమతా బెనర్జీ ఏం కామెంట్ చేసిన దానికంటే ఎక్కువ కౌంటింగ్ 3 కావచ్చు 5 కావచ్చు ట్రెండ్ చెప్తుంది. ఇంకో 5 సీట్లు అటు పోతాయా, 5 సీట్లు ఇటు పెడతాయని అంతే లెక్క వేసుకోవాలి తప్పిస్తే అదేదో సిగ్నిఫికెంట్గా 192 సీట్లు 92 కావు, 92 192 కావు. కాబట్టి 97 నుంచి 197 కాదు కదా మమతా బెనర్జీ కూడా. కాబట్టి అది పని ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అవుతుంది. పొద్దున్న 8 గంటలకు ప్రారంభమైనటువంటి లెక్కలు ఇప్పటికి 3 ఫలితాలే అధికారికంగా ప్రకటించిన 3 ఫలితాలు. దాని లెక్కలు వేసుకుంటున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా నాకు తెలిసి ప్రతి పోలింగ్ బూత్లో చాలా
మైక్రో లెవెల్లో ఇది స్టడీ చేసినాకనే ప్రకటిస్తుంది, కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుండొచ్చు. సాయంత్రం దాకా కూడా కావచ్చు కాక, వెయిట్ చేద్దాం. కానీ నేనేమంటే బెంగాల్ ఎలక్షన్స్ అనేవి బీజేపీకి లేదా దేశ రాజకీయాలకు లేదా దేశ సమగ్రతకి చాలా క్రూషియల్గా దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైనప్పుడు ఒకటి కాంగ్రెస్ పార్టీ 30-40 ఏళ్ళు పరిపాలించింది, సిపిఎం పార్టీ 33 ఏళ్ళు పరిపాలించింది, మమతా బెనర్జీ 15 ఏళ్ళు అయిపోయింది. అయితే మారుతున్నటువంటి రాజకీయాలలో ఒకటి మాత్రం సతీష్ గారు ఒక మాట చెప్తాం. జ్యోతి బస్ గారు 15 లక్షల ఎకరాల భూమి పంచిన అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఒక తరం గడిచిపోయింది. తరం మారిన తర్వాత యువతరానికి ఉండేటువంటి ఆకాంక్షలు, యువతరానికి ఉండేటువంటి ఆలోచనలు, యువతరానికి ఉండేటువంటి అవసరాలు మారిపోతున్నాయి. తరం మారుతున్నప్పుడు 30 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా అభిప్రాయాలు మారుతున్నాయి. కాబట్టి కొత్త తరం అభిప్రాయాలను మనం గౌరవించి దానికి అనుగుణంగా పనిచేస్తే తప్ప ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీని మనుగడ సాగించదు. ఇది అర్థమైతే రాజకీయాలు తమిళనాడులో కూడా అదే పరిస్థితి. తమిళనాడులో కూడా 50 ఏళ్ల తర్వాత వచ్చిన ఫలితాలు మాట్లాడదాం. ముందు వెంకట్ గారితో ఒకసారి మాట్లాడదాం. వెంకట్ గారు, ఇండియా కూటమికి ఇది ఎదురు దెబ్బ అని ఇంతకుముందే నేను అన్నాను. ఎందుకన్నానంటే ఇండియా కూటమిలో ఉన్న ఎల్డీఎఫ్ని కేరళలో మీరే ఓడించారు, కాంగ్రెస్ ఓడించింది. ఇంకో ఇండియా కూటమిలో ఉన్న డిఎంకేని విజయ్ ఓడించారు, టీవీకే ఓడించింది. ఇంకో ఇండియా కూటమిలో ఉన్న మమతా బెనర్జీని బీజేపీ ఓడించింది. అంటే మీ ఇండియా కూటమిలో పక్షాలే 3 ఓడిపోయాయి. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇండియా కూటమి రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేస్తాం ఇండియా కూటమి అని చెప్తున్న నేపథ్యంలో మీకు మీరే ఒక దగ్గర ఓడిస్తారు, ఇంకో దగ్గర బీజేపీ ఓడిస్తుంది, ఇంకో దగ్గర ప్రాంతీయ పార్టీ ఓడిస్తుంది మిమ్మల్ని. కళ్యాణ్ గారు, ప్రతి దానికి కూడా ఎలక్షన్స్కి మీరు అన్నట్టు ఇండియా కూటమినే ఓడిస్తారంటే సరే, తమిళనాడులో డిఎంకే తోటి మేము అలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నాము. ఆడున్న దానికి ఎలక్షన్స్ దాని ప్రకారంగా భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకేతో ఎలక్షన్లు ఉండే సరే, ఆడ టీవీకే ఇద్దరిని కాదని చెప్పి ప్రజలు టీవీకి ఒక మిక్స్డ్ రిజల్ట్ అక్కడ చాలా క్లియర్ కట్గా కనబడ్డది. సరే, డిఎంకే ఈరోజు ఇండియా అలయన్స్లో ఉన్న 3 ప్రాంతీయ పార్టీలని ఓడిపోవడంతో అది రేపు పొద్దున భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఈ రిజల్ట్స్ రేపు పొద్దున పార్లమెంట్లో కూడా ఇంప్లై అవుతామని కూడా చర్చించుకోవడం సరైన విధానం కాదు కళ్యాణ్ గారు. ఎందుకనంటే లాస్ట్ టైం కూడా సమాజ్వాదీ పార్టీ బీహార్లో సరే ఉన్న దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏ రకంగా వచ్చినాయి మనం చూడడం జరిగింది. సో ఎవ్రీ ఎలక్షన్కి ఒక్కొక్క ప్రత్యేకమైన పరిస్థితులు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారంగా ఎలక్షన్స్ అవుతాయి. ఈరోజు అదే కేరళంలో కూడా ఇదే భారతీయ జనతా పార్టీ కేరళంలో కూడా మేము అధికారంలోకి వస్తాము, కేరళంలో కూడా మాకు అత్యధిక సీట్లు వస్తాయని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడింది. ఈరోజు సౌత్ ఇండియాకి చూసుకుంటే ముఖ్యంగా ఈరోజు సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ ఏదైతే పాగా వేస్తాము మేము తప్పనిసరిగా అని చెప్పి మాట్లాడిందో అది ఎక్కడ కూడా కనబడట్లేదు, చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. సరే, బెంగాల్ అనేది 10 years 15 years మమతా బెనర్జీ గారి యాంటీ ఇన్కంపెన్సీ కానివ్వండి, దాంతోపాటు సరే ఎస్ఐఆర్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏదో కొత్తగా ఇప్పుడు జరిగింది కదా, 10 సార్లు జరిగింది. కాకపోతే ఎస్ఐఆర్ తోటి ఎలక్షన్ కమిషన్ సరే ఆ చర్చ అనేది వేరే, ఏ రకంగా దాన్ని మిస్యూజ్ చేస్తారు, ఏ రకంగా బయాస్డ్ ఉందనేది దానిపైన ఒక ప్రత్యేకమైన సపరేట్ చర్చ చాలా క్లియర్ కట్గా అందరు కూడా అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఈరోజు అది మాట్లాడితే ఏంటంటే ఓడిపోయారు కాబట్టి దానిపైన చర్చకి తీసుకొని వస్తున్నారని చెప్పి దానిపైన విమర్శలు చేసే ఒక అవకాశం ఉంటుందని నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. అస్సాం అనేది చాలా క్లియర్ కట్గా ముందే చెప్పినాం, ఆడున్న పరిస్థితులు మా లీడర్షిప్ స్కేర్సిటీ వలన అస్సాంలో గోగోయ్ గారు ఒకరు కొట్లాడిన అక్కడ బీజేపీకి ఎడ్జ్ ఉండేదని చెప్పినాము. సో ఈరోజు వచ్చిన రిజల్ట్ అనేది ఎవరు కూడా అడ్వాంటేజ్ అవుతుందో డిసడ్వాంటేజ్ అవుతుందో అని పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉండదని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రామచంద్రరావు గారు, ఎక్కడో విజయం సాధిస్తే ఇక్కడ బీజేపీ కార్యాలయంలో సంబరాలేనా, ఇక్కడ మీరు చేసుకునే అవకాశాలు కూడా ముందు కనిపిస్తున్నాయా? ఏమైనా ఆశాజనకంగా ఉందా వాతావరణం? ఎందుకంటే సౌత్ లో మళ్ళొకసారి బీజేపీ దెబ్బతింది, తమిళనాడులో కూడా ప్రభావం చూపలేకపోయింది, సింగిల్ డిజిట్ కే పరిమితమైంది అక్కడ. తమిళనాడులో మేము ఎన్డీఏలో 27 సీట్లు మాత్రమే పోటీ చేసాము. కాకపోతే అక్కడ ఎన్డీఏ కూటమి కింద మనం చూడాలి, ఎప్పుడు కూడా అది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కేరళలో కూడా మాకు 4 సీట్లు దాదాపు మనకు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి స్పష్టంగా. మనకు 3 నుంచి 4 దాకా ఉపశాతం కూడా గతం కన్నా పెరిగింది. ఇక్కడ దక్షిణాదిగా తమిళనాడులో కూడా డిఎంకేకు వ్యతిరేకంగా ఓటు టీవీకేకు ఎన్డీఏ మధ్యన స్ప్లిట్ అయింది కాబట్టి కొన్ని సీట్లలో అటు ఇటు తేడా అయిండొచ్చు. అంతేగానే ఓటు అక్కడ కాంగ్రెస్ ఇండియా వ్యతిరేకంగా ఓటు అనేది మనకు స్పష్టంగా మనకు కనబడతా ఉంది. బెంగాల్ విషయంలో వచ్చే వరకు అది చాలా చరిత్రాత్మకమైన గెలుపు. అస్సాం 3వసారి గెలవడము. అయితే నేనేమంటున్నా అంటే అన్నమాట అక్కడ సంబరాలు ఇక్కడ చేయటమైనా అంటే బెంగాల్లో కూడా గతంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి గెలుపులో అక్కడ సంబరాలు చేసి
ఈ రోజు అధికారంలో వచ్చినాడు. ఈ రోజు తెలంగాణలో కూడా ఆ సంబరాలనే మేము చూసి రేపు రాబోయేది తెలంగాణలో కూడా బీజేపీ అధికారం అన్ని స్పష్టంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ప్రజల్లో మార్పు వస్తా ఉంది. ప్రజలు కుటుంబ పరిపాలనని తిరస్కరిస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే అవినీతిలో పాల్గొంటుందో ఆ ప్రభుత్వాన్ని వారు రిజెక్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి బీజేపీ మాత్రమే ఎక్కడైతే పరిపాలిస్తున్నదో మళ్ళీ అక్కడ బీజేపీ గెలుస్తా ఉన్నది. ఎక్కడైతే వేరే పార్టీలు చేస్తా ఉన్నారో పోటీ యాంటీ ఎంఎస్ఎల్ బీజేపీ గెలుస్తా ఉంది. బెంగాల్లో గతంలో మాకు ఏం లేకుండే, అటువంటి బెంగాల్ మేము గెలిచినామంటే తెలంగాణలో కూడా థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. సతీష్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రైట్. నిజంగానే పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచింది, అవునా? అస్సాంలో 3వ సారి గెలిచింది, పుదుచ్చేరిలో మళ్ళీ బీజేపీ నిలబెట్టుకుంది. ఈ 3 పక్కన పెడితే మిగిలిన 2 తమిళనాడు, కేరళ సింగిల్ డిజిట్, జాతీయ పార్టీ సింగిల్ డిజిట్. అదే కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ కేరళలో గెలవబోతుంది ఇండియా కూటమి, కానీ తమిళనాడులో సింగిల్ డిజిట్ అది, అవును. పశ్చిమ బెంగాల్లో సింగిల్ డిజిట్, అదొక జాతీయ పార్టీ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ రైట్. తమిళనాడులో సీఎం కాబోతున్న విజయ్ ఫాదర్ ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. చంద్రశేఖర్ గారు. Tamil people loved him, not only a leader, not only as a leader. Every ladies considering him as his own son, young people, own brother, like own brother. Not like here everybody is calling youth Anna. Anna means brother. Everybody is calling elder brother or younger brother. Old ladies, they are considering as his own son. Some 60 years old ladies, they are considering as a grandson. He has developed that relationship between the public and You're also a great artist. On this very day, if I talk to you, then if I spare you without asking you for a line in Tamil on this very huge success, how do you address in Tamil and a short line, because it's an artistic family, sir. Of in course, Tamil, I am if you'd not like to address, sir. I'm not an actor. I'm a director. Definitely, sir. I'm a director. I have directed more than 70 films. You have also launched your son, Mr. Vijay Thalapathy. Yeah. That is my duty. I have done. He wanted to be an artist. I have done. That is my duty. But he has come up with his own talent and own what means trial, hard work, sincerity, discipline. Here in the Tamil industry, no directors and no producers will say any wrong things about Vijay. They will appreciate everybody, all directors, all producers. They will appreciate Vijay. His punctuality, his discipline. I'm proud, sir. I'm proud. One line in Tamil also for the Tamil people, sir. Because we have Tamil audience, they want to listen from you, sir. In Tamil, on this very huge success of Tamilaga Vetri Kazhagam and your son, Mr. Vijay Thalapathy. தமிழக மக்களுக்கு என்னுடைய வணக்கம், என்னுடைய நன்றி. நீங்க ஒரு பெரிய நம்பிக்கையில் விஜய் உங்கள் தளபதியாக உங்கள் தமிழ்நாட்டுக்கு சீஃப் மினிஸ்டராக தேர்ந்தெடுத்திருக்கிறீர்கள். நிச்சயமாக உங்கள் நம்பிக்கையை அவர் நிறைவேற்றுவார். அவருக்கு நிறைய கனவுகள் இருக்கு. அந்த கனவுகளை கண்டிப்பாக அவர் நிறைவேற்றுவார். உங்களுக்கு அனைவருக்கும், தாய்மார்களுக்கெல்லாம் உங்கள் பாதம் தொட்டு நன்றி நான் தெரிவித்துக் கொள்கிறேன். தோழர்களுக்கும் நண்பர்களுக்கும்
రైట్ సతీష్. రిజల్ట్స్ పై మనం చూసాం కళ్యాణ్ విజయ్ తండ్రి చంద్రశేఖరన్ 70 సినిమాలకు పైగా ప్రముఖ డైరెక్షన్ దర్శకుడు చేశారు. ఎఫ్ఏ చంద్రశేఖర్ ఆ, చాలా ప్రముఖ దర్శకుడు. ప్రముఖ రెండోది దర్శకుడు. ఇక్కడ తెలుగు హీరోలతో కూడా సినిమాలు తీశారు. తీశారు. చిరంజీవితో 3 అవును. హిట్లు ఇచ్చిన డైరెక్టర్. అవును, చాలా విజయ్ ని హ్యాపీగా- కూడా లాంచ్ చేసింది ఆయన్నే. ఆయనే చాలా హ్యాపీ అవుతున్నాడు. సతీష్, గత ఎన్నికల ముందు వాస్తవానికి గత ఎన్నికల్లోనే విజయ్ పార్టీ పెట్టాలి. అప్పుడు చంద్రశేఖర్ పేరుతో పార్టీ నమోదు అవును. కూడా చేశారు అప్పుడు. అవును. కానీ విజయ్ రంగంలోకి దిగలేదు, అది నా తండ్రి పార్టీ అని దాన్ని రెండోది కొట్టిపడేశారు. తన అప్పుడు పేరు ఉపయోగించి ఈయన పార్టీ పెట్టారని తండ్రితో చర్చ కూడా విభేదించాడని వార్తలు జరిగింది. వచ్చాయి. జరిగింది. ఇప్పుడు ఓవరాల్ గా ఆయన చాలా సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు. రైట్. అటు త్రిష తిరుమల వచ్చి పూజలు చేశారు, చంద్రశేఖర్ గారు కూడా పూజలు చేశారు. అన్నట్టుగా విజయ్- అదొకటి ఎన్నికల ప్రచారంలో అదొక ఇష్యూ అదొక ఇష్యూ కూడా త్రిష ఇష్యూగా మారిపోయింది. అయినా ఆయన త్రిషతో డైరెక్ట్ ఓపెన్ అయిపోయారు. అవును. ఎన్నికల ముందే ఓపెన్ అయిపోయారు. అవును. ఫంక్షన్లకు అక్కడికి ఇక్కడికి అటెండ్ అయ్యారు. మొత్తానికి త్రిష కూడా విజయ్ నివాసానికి చేరుకున్నారు. విజయ్ అవును. నివాసంలో సంబరాలు మిందంటుతున్నాయి. మొత్తానికి ఇది విజయ్ పొలిటికల్ కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా చెప్పాలి. ఎందుకంటే Absolutely. ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో డైరెక్ట్ అవును. పార్టీ పెట్టి సీఎం కొద్ది అవుతున్న వ్యక్తిగా నెలల్లోనే దాదాపు రెండేళ్లు అవును. రెండు సంవత్సరాల సరిగ్గా ఈ రోజుకి 2 సంవత్సరాల 2 నెలల 2 రోజుల క్రితం రైట్. విజయ్ పార్టీ ఆవిర్భవించింది. రైట్. ఇప్పుడు ఆయన సీఎం కాబోతున్నారు. రైట్. మీరు అన్నట్టుగా అది వాస్తవమే. ఇప్పుడున్న తమిళనాడు పాలిటిక్స్ సంబంధించి ఆయన మొత్తం నియోజకవర్గాలు ప్రచారం చేయలేదు. అవును. అలాగే రెండో అంశం ఏంటంటే డబ్బులు పంచలేదు టీవీకే పార్టీ అనేది బాగా ఎక్కువ మంది మాట్లాడుకున్నది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ సతీష్, మనం Hmm. ఎన్నికల ముందు కూడా అనుకున్నాం, విజయ్ కి డ్రైవర్ గా ఇప్పటి వరకు ఉన్న వ్యక్తి ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చారు. ఆయన కూడా గెలుపు దిశగా వెళ్తున్నారు, ఆధిక్యంలో వెళ్తున్నారు. ఉన్నారు. అవును. ఆయన కూడా గెలిచే అవకాశం కనిపిస్తుంది. అంటే ఆయన ఎందుకు చెప్తున్నానంటే ఇది, అవును. గతంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకుడికి అవును. టికెట్ ఇచ్చి మంత్రిని చేసిన కొత్త సందర్భం ఉంది. వాళ్ళందరికీ కొత్త వాళ్ళు అవకాశం ఇప్పుడు కూడా ఇచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో, తమిళనాడు అసెంబ్లీలో అవును. అంత కొత్త వాళ్ళు రెండోది సామాన్యులు డిఎంకే అన్నా డిఎంకే అలియన్స్ టికెట్లు ఇవ్వని పెరియార్ వర్గానికి అవును. అగ్రవర్ణాలకు కూడా విజయ్ టికెట్లు ఇచ్చారు. ఇచ్చారు అన్నది అందులోకి చాలా తక్కువ మధ్య తరగతి, రైట్. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలో మనం చూసే చూడబోతున్నాం. అవకాశం కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా 83 ఎన్టీఆర్ టైం ఆ అది టైంలో కనిపించింది. అట్లా వచ్చింది. సేమ్ మళ్ళీ ఇప్పుడు కొత్త యువ రక్తం, అబ్సల్యూట్లీ యువకులు, రైట్. సామాన్యులు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు విజయ్ వల్ల. ఖచ్చితంగా. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు, ఖచ్చితంగా ఫలితాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయన్న అంశం అనేది కీలకం. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. మీరు అన్ని అంశాలని విశ్లేషిస్తారు కాబట్టి విజయ్ విక్టరీపై ముందుగా మీ కామెంట్ ఏంటి సార్? ఒకటి, తమిళనాడుకు సంబంధించి ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కోరుకున్నప్పుడు అంటే డిఎంకేను తప్పించాలనుకున్నారు, వ్యతిరేకత ఎక్కువ ఉంది. దానికి ఆల్టర్నేట్ గా వచ్చేసేసి ఏడీఎంకే అనుకున్నారు. ఏడీఎంకే ప్లేస్ లో డివికే ఆక్యుపై చేసింది. కారణం వచ్చేసి స్టాలిన్ విజయన్ మధ్య ఈ యొక్క పళనిస్వామి వచ్చేసి ఆ విజయన్ స్థాయికి బదులు ఇడ కుటుంబ ప్రకారంగా చూస్తే డిఎంకే ప్లస్ ఏడీఎంకే ప్లస్ టీవీకే రావచ్చు. కానీ నాయకత్వ పరంగా స్టాలిన్ కు ఆల్టర్నేటివ్ గా విజయన్ ఎమర్జ్ అయ్యాడు. ఆ స్థాయికి పళనిస్వామి రాలేకపోయాడు. కాబట్టి ఇది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు జనరల్ గా ఏడీఎంకి పోతుంది అనుకుంది, అది విజయ్ టీవీకి ఎక్కిపోయింది. రెండవది యూత్ వచ్చేటి. మూడవది జనరల్ గా తమిళనాడులో కొందరు సినిమా యాక్టర్స్ ఫెయిల్ అయినప్పటికీ జనరల్ గా ఎంజీఆర్, జయలలిత ఆ స్థాయికి వచ్చినప్పుడు కొంత మిగతా రాష్ట్రాల కంటే సినిమా స్టార్డంకి వచ్చేసి తమిళనాడులో కొంచెం ఎక్కువ. దానికి తోడు యూత్ పనిచేయడము, మెయిన్ గా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్టాలిన్ వ్యతిరేకత అనేది ప్రధానంగా ఏడీఎంకేకు పోతుంది అనుకున్నది, అది టీవీకే కలిసి వచ్చింది. ఇది ప్రధానంగా నా అభిప్రాయం. ఇక ఓవరాల్ గా చూస్తే ఈ 5 ఎన్నికలు కాంగ్రెస్ కు సంబంధించి ఉగాది పచ్చడి, బీజేపీకి సంబంధించి ఉగాది పచ్చడి, డిఎంకేకు సంబంధించి చేదు, తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి చేదు, టీవీకేకి సంబంధించి తీపు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, కాంగ్రెస్ కి సంబంధించి ఉగాది పచ్చడి, కేరళలో మంచి మెజార్టీతో రావడం అనేది డెఫినెట్ గా అది ఒక తీపి గుర్తు. అట్ ది సేమ్ టైం తమిళనాడులో డిఎంకే కూటమి, డిఎంకే ప్లస్ వచ్చేసి ఓడిపోవడం బాధాకరమైనప్పటికీ ఏడీఎంకే కూటమి రాలేదు, టీవీకే వచ్చింది. కాబట్టి అంతవరకు సంతోషం తమిళనాడుకు సంబంధించి. మూడవది వచ్చేసి వెస్ట్ బెంగాల్లో మేము ఎట్లా అధికారం లేము, బీజేపీ రావడం బాధాకరమైనప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ వచ్చేసి ఈ ఇండియా కూటమిలో కాంగ్రెస్ ను ఛాలెంజ్ చేసే విధంగా ఉన్నది, రేపు అది తగ్గిపోతుంది. కాబట్టి ఆ విధంగా వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఎన్నికల గురించి మేము పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 0 సీట్లు ఉండేది, ఇప్పుడు ఏదో 1-2 వచ్చినట్టుంది. అస్సాం వరకు వచ్చేసి డెఫినెట్ కొంచెం బాధాకరము. కాబట్టి అందువల్ల దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉగాది పచ్చడి, సేమ్ బీజేపీకి సంబంధించి కూడా ఈ ఉగాది పచ్చడి అంటాను. వాళ్ళకు కేరళలో వచ్చేసి కేంద్రంలో అధికారంలో 11 ఏళ్ళ నుండి పరిపాలించిన పార్టీ
కేరళలో వచ్చేసి ఇప్పటికి 1-2 సీట్లకే పరిమితం ఎందుకు కావాలో వచ్చేసి మాకు లేదనుకొని అట్లే ఉండాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి కేరళ డెఫినెట్గా వచ్చేసి అది చేదు. అదేవిధంగా వచ్చేసి తమిళనాడు ఏడీఎంకే కూటమితో ఏడీఎంకే జతగట్టగానే రాలేకపోయింది కాబట్టి అది కూడా వాళ్ళకి చేదే. వెస్ట్ బెంగాల్ మాత్రం డెఫినెట్గా తీపి, అస్సాం కూడా తీపే. సరే పుదుచ్చేరి ఆల్రెడీ రంగస్వామి ఫ్యాక్టరు కాబట్టి బీజేపీ ఏదో మొత్తము తీపి అనుకున్నానికి లేదు, వాళ్ళకు ఉగాది పచ్చడే. తులసిరెడ్డి గారు చేదు అంటే తులసిరెడ్డి గారు మీరు అంటున్నారు కదా, అంటే మమతా బెనర్జీ ఓడిపోవటాన్ని కాంగ్రెస్ కూడా ఆహ్వానిస్తుంది, ఎందుకంటే ఇండి కూటమిలో ఆమె ఛాలెంజింగ్ చేస్తుందని. కానీ ఒక బలమైన పక్షాలు టీఎంసీ కానీ డిఎంకే కానీ ఇండి కూటమిలో ఆ రెండింటి ఓటమి అనేది మీకు బిగ్ లాస్ కాదా ఇండి కూటమికి? రేపొద్దున ఇండి కూటమి పూర్తి స్థాయిలో లీడ్ అయ్యే వాతావరణం ఉంటుందా? ఒక విధంగా వచ్చేసి ఇది కాంగ్రెస్ కు లాభం కూడా. రేపు రాబో రోజుల్లో బీజేపీ కాంగ్రెస్ అనే జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ అనే యాక్ట్లో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి కంటే కూడా ఇప్పుడు ఉంటాయి కానీ చిన్నవి. కానీ ఇక్కడ మనం ఎన్డీఏ కూటమి చూస్తే ప్రధానంగా బీజేపీనే, మిగతా చిన్న పార్టీలు. కానీ ఇండియా కూటమిలో అటు సమాజ్వాదీ పార్టీ, ఇటు డిఎంకే, ఇటు తృణమూల్ కాంగ్రెస్ ఇవి పెద్ద పార్టీలుగా ఉండి ఎన్డీఏ కూటమిలో బీజేపీ కొన్ని స్థానం ఇండియా కూటమిలో కాంగ్రెస్ లేకపోతుంది. రేపు వచ్చేసి ఇప్పుడు డిఎంకే తృణమూల్ కాంగ్రెస్ ఒక విధంగా డిఎంకే పొడిపోవడం బాధకరమైనప్పటికీ రేపు ఇండియా కూటమిలో ఏ విధంగా ఎన్డీఏ కూటమిలో బీజేపీ పూర్తి అప్పర్ హ్యాండ్ ఉందో ఇండియా కూటమిలో కూడా కాంగ్రెస్ వచ్చి ఆపరించుకొచ్చింది. రేపు ఎన్నికలు 2029 బీజేపీ కాంగ్రెస్ కూటమి ఉన్నప్పటికీ యాంగిల్లో వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు మార్పు కోరుకుంటున్నారు. కేరళలో మార్పు కోరుకున్నారు, తమిళనాడులో మార్పు కోరుకున్నారు, వెస్ట్ బెంగాల్ మార్పు కోరుకున్నారు, ఒక అస్సాం వరకు 2వ బదులు 3వ వచ్చారు. రేపు కేంద్రంలో కూడా మార్పు కోరుకుంటున్నారు. 3 సార్లు అయిపోయింది, 4వ బీజేపీ ఓడిపోతా ఉంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అది కాంగ్రెస్ కు ఉపయోగపడుతుంది. ఓకే రైట్. ప్రకాష్ రెడ్డి గారు మార్పు కోరుకుంటున్నారు. ఈ 3 రాష్ట్రాల్లో ఎలా అయితే మార్పు వచ్చిందో రేపు కేంద్రంలో కూడా మార్పు రాబోతుంది, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేదానికి సింబాలిక్ గా చెప్తున్నారు కాంగ్రెస్. మీరేమంటారు? ఈ ఫలితాలు మీకు ఉగాది పచ్చడి అంటున్నారు తులసిరెడ్డి గారు పెద్దలకు నమస్కారం. వారి ఆశతో ఉండాలి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆ మాత్రం వాళ్ళు ఉండాల్సిందే వాళ్ళు ఆశతోటి. అయితే 4వసారి గెలుస్తుందా 5వసారి గెలుస్తుందా అనే దానికి ఇప్పుడే మనం ఊహించలేము. కానీ 240 సీట్లు గెలిచినప్పుడు బీజేపీ ఓటమి సరిచూస్తుంది, బీజేపీ అనుకునే 400 రాలేదు, అబ్కీ పార్ 400 పార్ అనేటువంటి అభిప్రాయంతో ఉన్నప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఎలక్షన్స్, దాని తర్వాత హర్యానా ఎలక్షన్స్. మహారాష్ట్రలో 48 సీట్లు, సెకండ్ బిగ్గెస్ట్ స్టేట్ ఉత్తరప్రదేశ్ తర్వాత. అక్కడ కూడా బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో బాగా ఎదురుదెబ్బ తగిలింది. 31 సీట్ల ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిపి పోటీ చేసినాయి. అక్కడ అసెంబ్లీలో ఎన్నికలు ఓడిపోయారు కదా. నెంబర్ 2 ఇప్పుడు మోడీ గారి ప్రభావం తగ్గింది, 4వసారి రాబోతుందన్నారు. మీకు బెంగాల్ ఎలక్షన్స్ ప్రచారం చూడండి సతీష్ గారు. ఈవెన్ అస్సాంలో కూడా, ఈవెన్ తమిళనాడు పాయింట్లో కూడా బెంగాల్లో చాలా స్పష్టంగా దీదీ వర్సెస్ మోడీ అనేటువంటిది లాస్ట్ టైం అట్లే వచ్చింది, ఈసారి కూడా అట్లే వస్తుంది. కాబట్టి బెంగాల్ ప్రైడ్, బెంగాల్ ఆలోచనలు, బెంగాల్ అనేటువంటి పదంతో తీసుకుపోయినప్పుడు ప్రజలు దీదీని మోడీని చూడలే, మోడీకే ఓటేసినారు. ఒకవేళ మీ నెరేటివ్ అది అప్పుడు కరెక్ట్ అయితే ఇప్పుడు ఆ నెరేటివ్ కూడా కరెక్టే, బీజేపీకే ఓటేశారు. నెంబర్ 1. తమిళనాడు విషయంలో కూడా ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ ఇవి రెండు కూడా అర్థం చేసుకోవాల్సిన తమిళ రాజకీయాలు ఏంటంటే ఇవి రెండు పెరియార్ నుంచి వచ్చి పెరియార్తో కంటిన్యూ అయ్యి అన్నాదురైతో కంటిన్యూ అయ్యి కరుణానిధి ఎంజి రామచంద్రన్తో కొనసాగి జయలలిత ద్వారా స్టాలిన్ ఇప్పటిదాకా ఈ 67 తర్వాత 13 ఇవి 26 ఆల్మోస్ట్ 60 ఏళ్ళ చరిత్రలో మొదటిసారిగా ద్రవిడ అనేటువంటి పదం అనేటువంటి అంశమే ప్రధానం కాకుండా హిందీ నాన్ హిందీ అనేటువంటి చర్చ లేకుండా సౌత్ నార్త్ అనే చర్చ లేకుండా ప్రజలు ముఖ్యంగా యువత జెన్జీ కావచ్చు లేదా మహిళలు కావచ్చు మొదటిసారిగా ఒక రకమైనటువంటి వర్డిక్ట్ ఇచ్చినారు తమిళనాడులో. ఇది అర్థం చేసుకోకపోతే కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కూడా అదే మాట్లాడుతుంది. దక్షిణాదికి అన్యాయం, దక్షిణాదికి నష్టము, దక్షిణాదికి ఇది, దక్షిణ ఉత్తరం వేరు, మేము ఇన్ని కడుతున్నాం, మాకు అన్ని వస్తున్నాయి, మేము ఇన్ని చేస్తున్నాం, అన్ని వస్తున్నాయి. ఈ నెరేటివ్ ఈ చర్చ ఏదైతుందో దీనికి పులి స్టాప్ పెట్టారు తమిళ ప్రజలు. ఇది సిద్ధాంతపరంగా బీజేపీకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని అర్థం చేసుకోండి. దక్షిణ ఉత్తర తూర్పు పడమర లేదా రాష్ట్రాల వారీగా దక్షిణాదిన బీజేపీ రాలేదు. 2 సీట్లు మేము కేరళలో కూడా ఇప్పటిదాకా ఒక్కసారి 1 సీటు గెలిచినాం, ఒకే ఒక్కసారి. ఇప్పుడు 2 సీట్లు గెలుస్తున్నాం, ఎవరితో పొత్తు లేదు, స్థానిక ప్రాంతీయ పార్టీలతో ఉన్నప్పటికీ కూడా. అయితే మేము తమిళనాడులో ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్నాం. లాస్ట్ టైం లాగానే మేము లాస్ట్ టైం కూడా ఇండిపెండెంట్గా 4 సీట్లే గెలిచాం. అయినప్పుడు ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్నాం. ఇప్పుడు అవసరమైతే కొంచెం పెరుగుతాయి అనుకున్నాం. ఆశించిన ఫలితాలు అక్కడ భిన్నమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే ఈ ఫలితాలు బీజేపీకి సిద్ధాంతపరంగా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు డిఎంకే ద్వారానో
ఏఐడిఎంకే ద్వారానో గత 60 సంవత్సరాలుగా ఈ దేశ విభజన సౌత్ నార్త్ ద్రవిడ ఆర్య ఈ సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ నెహ్రూయన్ కాంగ్రెస్ నుంచి ఈరోజు వరకు ఏ సిద్ధాంతాన్ని అయితే పెట్టిందో తమిళ ప్రజలు దాన్ని తిరస్కరించారు. అది ఈ మొదటిసారిగా ఈ 60 ఏళ్ల చరిత్రలో జరిగినటువంటి మొదటి సంఘటన. కాబట్టి దీన్ని మేము బీజేపీకి పాజిటివ్గా తీసుకుంటున్నాం. టీవీకే వచ్చినా డిఎంకే వచ్చినా బీజేపీకి తేడా పెద్ద లేదు. పెద్ద సీట్ల విషయంలో అంటే అలయన్స్ మాత్రమే అంతే. ఏఐడిఎంకే మేము డిక్లేర్ చేశారుగా, పళనిస్వామి డిక్లేర్ చేశాడు, మేము సిద్ధాంతపరంగా బీజేపీతో లేము, ఇండియా రాజకీయ పరంగానే పొత్తు పెట్టుకున్నాం. నీకు అర్థమైపోయింది కదా, లేకపోతే టీవీకే కూడా అదే ఉంటుందని అనుకుంటున్నాను. ప్రకాష్ రెడ్డి గారు, మీరు దేశంలో దాదాపు 15 ఏళ్ళు ఈ టర్మ్ పూర్తయితే కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నారు, దేశవ్యాప్తంగా మోడీ ఇమేజ్ అని చెప్తున్నారు, మోడీని ప్రపంచ నాయకుడిగా కూడా కీర్తిస్తున్నారు, అవసరమైతే ఆ రకంగా కూడా మీరు చెప్తున్నారు. అలాంటిది గెలిచిన దగ్గర గెలిచారు, ఓకే ఒప్పుకుందాం, అది మీకు తీపే. కానీ నిజంగా కూడా కేరళ తమిళనాడులో కేవలం సింగిల్ డిజిట్కి పరిమితం కావడం బీజేపీ ఫెయిల్యూర్గా మీకు ఏం కనిపించట్లేదా? అది ఇప్పుడు మీకు కేరళ తమిళనాడు మాట్లాడే కంటే ముందు బెంగాల్ను ఎగ్జాంపుల్గా చెప్తాను నేను. 2016లో బెంగాల్లో బీజేపీ గెలిచింది 4 సీట్లు. ఢిల్లీలో 283 సీట్లతో అధికారంలోకి వచ్చిన దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో అద్భుతమైన విజయం సాధించాం. కానీ బెంగాల్లో గెలిచింది మేము 4 ఎమ్మెల్యేలు మాత్రమే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మేము 18 ఎంపీలు గెలిచినాం బెంగాల్లో 2019లో. కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేము 78 సీట్లకే పరిమితం అయిపోయినాం. అంతేందుకు మేము ఇక్కడ 9 సీట్లు ఉన్నప్పుడు బెంగాల్లో మాకు 0 సీట్లు, అస్సాంలో మాకు 0 సీట్లు, అయినా ఈరోజు అధికారంలోకి వచ్చినాం కదా. అండ్ కంపేర్ ఎందుకు చేస్తున్నట్టే మీరు అన్న ప్రశ్నకు సూటి సమాధానం చెప్పే కంటే ముందు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతాయని. ఇప్పుడు గుజరాత్ ఉంది, 10 సంవత్సరాల పాటు యూపీఏ అధికారంలో ఉంది కదా, మరి గుజరాత్ ఎందుకు ఎరోడ్ కాలేకపోయింది? గుజరాత్ మళ్ళీ 1998 దాకా ఇప్పటిదాకా గెలవలేకపోయింది. ఈవెన్ బెంగాల్లో కూడా నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, యూపీఏ అధికారంలో ఉంది, ఇందిరాగాంధీ అధికారంలో ఉంది 77 నుంచి 80 నుంచి ఇందిరాగాంధీ అధికారంలో ఉంది, రాజీవ్ గాంధీ ఉన్నాడు, పివి నరసింహరావు ఉన్నాడు, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు ఉన్నాడు. మళ్ళీ ఎందుకు బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది, తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. ఇప్పటిదాకా 67 తర్వాత భక్తవత్సలం లాస్ట్ చీఫ్ మినిస్టర్ తర్వాత ఇప్పటివరకు మళ్ళీ గెలవలేకపోయింది కదా. కేరళలో కూడా అది కేరళలో ఉన్న పార్టీ కూడా మళ్ళీ అర్థం చేసుకోవాలి, అది యూడిఎఫ్ఏ, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. దాంట్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉంది, జోసెఫ్ కాంగ్రెస్ ఉంది, కేరళ కాంగ్రెస్ ఉంది. చాలా వీళ్ళు 90 సీట్లకు పోటీ చేస్తుంది. అక్కడ కూడా కరెక్ట్గా చెప్పాలంటే 90 సీట్లు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ లెడ్ యూటీఏ, లెఫ్ట్ లెడ్ ఎల్డీఏ. అయితే 2 ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నప్పుడు, 2 ప్రధాన పార్టీల మధ్యలో ఓట్లు చీలుతున్నప్పుడు మూడో ప్రత్యామ్నాయాన్ని ప్రజలు గుర్తిస్తలేరు అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ తమిళనాడు కొంచెం మేజర్గా అది గుర్తిస్తలేరు. తమిళనాడులో కూడా ఈ 2 పార్టీల మీద, ద్రవిడ పార్టీల మీద అనేటువంటి ఈ ముద్ర నుంచి బయటకు వచ్చింది. కాబట్టి ఇది కొత్త ట్రెండ్, కొత్త వాతావరణం అనుకోవాలి. బట్ కేరళ వరకు మాకు చాలా స్పష్టం, మూడో ప్రత్యామ్నాయాన్ని గుర్తించినప్పుడు, అట్లయితే తెలంగాణలో కూడా మేము మేము తెలంగాణలో ఎప్పుడో 2 సీట్లలో మేము 1 సీటు, కరెక్ట్ చెప్పాలంటే 2 ఎంపీలలో 1 ఎంపీ తెలంగాణ నుంచి వచ్చింది, 1 ఎంపీ గుజరాత్ నుంచి వచ్చింది. కానీ ఇప్పటిదాకా మేము తెలంగాణలో మేము ముందుకు రాలేకపోయినాం కదా. అంత మాత్రాన తెలంగాణలో బీజేపీ లేదంటానికి లేదు కదా. మేము తెలంగాణలో 2 సార్లు కేంద్రంలో అధికారంలో ఉంది, ఇప్పటికే మేము డబుల్ డిజిట్ రాలే ఇంకా తెలంగాణలో కూడా ఎమ్మెల్యే సీట్లు. కాబట్టి ఇది తెలంగాణ కూడా వర్తిస్తుంది కదా. అట్లా అనుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా అట్లే వర్తిస్తుంది కదా. కాబట్టి ఇంకా మేము మరింత పనిచేయాలి, మరింత ముందుకు పోవాలి, రాజకీయ ఎత్తుగడల్లో మరింత పోవాలి. ఇప్పుడు ఈస్ట్ అయిపోయింది, నార్త్ అయిపోయింది, వెస్ట్ అయిపోయింది, ఈస్ట్ అయిపోయింది, సరే సౌత్ అనేది ఉంది. సౌత్ ప్రకాష్ రెడ్డి గారు, సౌత్లో మీకు నిజంగా ముందు ఇంకా ఇబ్బందికర వాతావరణం వస్తుందేమో అని ఒక అనుమానం నాకైతే. ఎందుకంటే డిమానిటైజేషన్, ఇది మన నియోజకవర్గాల పునర్విభజన, దాంతో సౌత్కు నష్టం జరుగుతుంది, బీజేపీ నష్టం చేస్తుంది అని ఒక సౌత్ ఎజెండాను బలంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. డిఎంకే కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు తీసుకెళ్తున్నారు. ఇది ఇబ్బందికరంగా రాదా వచ్చే ఎన్నికల నాటికి మీకు? కళ్యాణ్ గారు, ఈ ఎజెండాతోనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటున్నా కదా, డిఎంకే పార్టీ ఓడిపోయింది అంటున్నా. ఈ ఎజెండాను మీరు ప్రధానంగా తీసుకున్నారు, హిందీ అండ్ కాన్స్టిట్యున్షియల్ నియోజకవర్గ విభజన, ఈ 2 డీలిమిటేషన్, ఈ రెండే డిఎంకేను చాలా ప్రభావితం చేసి ఓడగొట్టడానికి వచ్చినాయి. తమిళ ప్రజలు రెండింటిని కూడా యాక్సెప్ట్ చేయలేదు అనడానికి ఇప్పుడు నిదర్శనం. టీవీకి ఏం చెప్పలేదు, డీలిమిటేషన్ వల్ల సౌత్కి అన్యాయం జరుగుతుందని చెప్పలేదు. రెండో ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి కళ్యాణ్ గారు, కర్ణాటక సౌత్ అని అర్థం సౌతే కదా. మరి కర్ణాటకలో బీజేపీ 2 సార్లు అధికారంలో ఉంది, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కదా, ప్రాంతీయ పార్టీని దాటి ముందుకు వచ్చేసింది కదా. కాబట్టి సౌత్లో బీజేపీ లేదంటే కర్ణాటకలో ఉంది. అందుకోసమని రాబోయే రోజులలో కర్ణాటకలో ఏ విధంగా అయితే ముందుకు పోయినామో తెలంగాణ రాష్ట్రంలో కూడా అటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. తమిళనాడులో కూడా ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకా ఇప్పుడు మీరు పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు చూడండి కళ్యాణ్ గారు,
2% నుంచి తమిళనాడులో నేను అనుకుంటున్నా కేరళలో 15-16%కు పోతుంది ఖచ్చితంగా ఒక సీట్ ఎంపీ సీట్ గెలిచిన వాడు ఇప్పుడు. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో మరింత పెంచుకోవాలి, మరింత అన్ని వర్గాల దగ్గరికి పోవాలి. ఆ ప్రయత్నం జరుగుతుంది. 2-3 ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు ఇప్పుడు అక్కడ. కాబట్టి అది దాని ఫలితాలు ఖచ్చితంగా ఒక రకంగా మాకు 0 నుంచి 3 గెలుస్తున్నాయంటే ప్లస్సే కదా. ఇంకోటి 5 రాష్ట్రాలలో అస్సాంలో మా సీట్లు పెరుగుతున్నాయి, బెంగాల్లో మాకు కొత్తగా అధికారంలోకి వస్తుంది, కేరళలో మా సీట్లు పెరుగుతున్నాయి. మాకు వచ్చిన నష్టం అయితే లేదు. లాభం ఎంత వచ్చిందంటే మాకు 100 రూపాయలు వచ్చే కాడ 90-80 రూపాయలు వచ్చి ఉండొచ్చు, కానీ లాభమే ఉంది అని చెప్పదలుచుకున్నాను. తులసిరెడ్డి గారు, ఎటు చూసినా మాకు 5 రాష్ట్రాల ఫలితాలతో లాభమే ఉందని ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆల్రెడీ ఈశాన్య రాష్ట్రాలు అయిపోయాయి, హిందీ బెల్ట్ రాష్ట్రాలు, తర్వాత తూర్పు భారతం, ఇవన్నీ అయిపోయి నెక్స్ట్ మాకు ఒక సౌతే ఉంది. సౌత్లో కూడా మేము బెస్ట్ పెర్ఫార్మెన్సే చేశాము, మాకు ఇవన్నీ కూడా వచ్చే ప్రతి ఫలితం బోనస్ అంటున్నారు. తులసిరెడ్డి గారు, భారతదేశాన్ని ఆ విధంగా విభజించాలంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా, ఈస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా 6 జోన్స్ గా విభజించాలి ఆ విధంగా అనుకుంటే. కాబట్టి మనం ఎక్కువ సౌత్ ఇండియాని పెట్టి మిగతా అన్నింటినీ నార్త్ ఇండియా కింద కొడుతున్నాము, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఒక్కోసారి మీరే మాట్లాడుతున్నారు కదా, కాంగ్రెస్ డిఎంకే ఈ పార్టీలో మాట్లాడుతున్నాయి కదా పదే. నేను ప్రతిసారి వ్యతిరేకిస్తున్నాయి మా వాళ్ళు మాట్లాడే గానీ నేను ప్రతిసారి వచ్చేసి ఓపెన్ గా దాంట్లో ఆ కాన్సెప్టే కరెక్ట్ కాదని చెప్పేసి వ్యతిరేకిస్తాను. నేను మొత్తం సౌత్ ఇండియా 5 రాష్ట్రాలు పెట్టి మిగతా 23 రాష్ట్రాలు నార్త్ ఇండియా పెట్టి పెట్టడం కరెక్ట్ కాదంటున్నాను. కాబట్టి అది ఒకటి. రెండవది, నేను ముందే చెప్పాను, మాకు ఉగాది పచ్చడే, మీకు ఉగాది పచ్చడి అని చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి కాదు. పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్ పరంగా మేము వచ్చేసి కేరళలో మాకు తీపి, తమిళనాడులో వచ్చేసి డిఎంకే ప్లస్ రాకపోవడం బాధ, అట్ ది సేమ్ టైం ఏడిఎంకే ప్లస్ రాకపోవడం అనేది మాకు సంతోషం. టీవీకి వచ్చినా కానీ సంతోషం ఇది. తర్వాత వచ్చేసి వెస్ట్ బెంగాల్లో మాకేం లేదు ఆ ప్రకారం అనుకుంటే, మన 0నే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం లేదు మాకు, కాబట్టి మాకు ఆడే పోయింది ఏం లేదు ఆ పరంగా అనుకుంటే. అస్సాంలో వరకు వచ్చేసి మేము అధికారంలో లేము, ఆవిడ ఇప్పుడు అధికారంలో లేము. కాబట్టి మాకేమో వచ్చేసి మేము ఒక డిఎంకే కూటమి అధికారంలో ఉండింది పోయింది తప్ప మేము అధికారంలో ఉండింది వచ్చేసి వెస్ట్ బెంగాల్ అధికారంలో లేవు, సీట్లు లేవు, అస్సాంలో అధికారం లేవు, సీట్లు లేవు, పుదుచ్చేరిలో అస్సాం లేవు, అధికారంలో లేవు, కేరళలో అధికారంలో కూడా వచ్చినాం. కాబట్టి ఆ విధంగా పోతే మీకు వెస్ట్ బెంగాల్ రావడం మీకు ఎంత ప్లస్, మాకు కేరళ రావడం మాకు ఎంత ప్లస్. కాబట్టి మాకు పోయింది ఎక్కడ ఉంది, మాకు వచ్చేసి మా చేతిలో ఉండి పోయింది వచ్చేసి కూటమి తరఫున డిఎంకే చేతిలో ఉండి పోయింది తప్పనిసేసి మేము కాంగ్రెస్ లీడింగ్ లో ఉండే కాంగ్రెస్ తరఫున ఉండే ప్రభుత్వాలు పోయింది ఏం లేదు కదా. కాబట్టి ఆ ప్రకారంగా ఇద్దరికీ వచ్చేసి ఉగాది పచ్చళ్ళే. కానీ రాబో ఎన్నికలు కూడా ఎందుకని ముందు చెప్పినా అంటే, వెస్ట్ బెంగాల్లో నేను ముందు చెప్పినట్టు ఇండియా కూటమిలో, ఎన్డీఏ కూటమిలో బీజేపీకి ఉన్నంత బలము ఇండియా కూటమిలో కాంగ్రెస్కి లేదు. కాకపోతే అంటే ప్రాంతీయ పార్టీ, బలమైన ప్రాంతీయ పార్టీలో ఉండి న్యాచురల్గా పెద్ద రాష్ట్రాలు, అటు ఉత్తరప్రదేశ్ కానీ, ఇటు తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ పెద్ద రాష్ట్రాలు, అందువల్ల వాళ్ళు ప్రాంతీయ వాళ్ళు చీట్లు దండిగా వచ్చేది. కాబట్టి కాంగ్రెస్కి వచ్చేసి ఎంత ఇండియా కూటమి ఉన్నప్పటికీ కొంత ఇబ్బందులు ఉన్నాయి. అదే ఎన్డీఏ కూటమికి, బీజేపీకి ఆల్మోస్ట్ వచ్చే చిన్న పార్టీలు, అందువల్ల వాళ్ళకు తులసిరెడ్డి గారు, ఇండి కూటమిలో భాగస్వామ్య పక్షాలు బలహీనపడాలని కాంగ్రెస్ ఏమైనా కోరుకుంటుందా? యాక్చువల్ గా మమతా లాంటి మీ ఒక భాగస్వామ్య పక్ష పార్టీగా ఉన్న ఇండి కూటమిలో ఉన్న విజయాన్ని మీరు వెల్కమ్ చేస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? కోరుకోకుండా వాస్తవం కదా అది. వెస్ట్ బెంగాల్ పోటీ ఎవరు జరిగింది, 4 పార్టీలు కదా కాంగ్రెస్ సెపరేట్ చేసింది. ఆమె ఓడిపోవడం వల్ల మా ప్రియారిటీ పెరుగుతుంది, కాంగ్రెస్ ప్రియారిటీ పెరుగుతుంది అనుకోవడం డెఫినెట్ జరగబోయే పరిణామం. మనం వచ్చేసి తులసిరెడ్డి గారికి నాదొక ప్రశ్న, కళ్యాణ్ గారు తులసిరెడ్డికి నాకు ప్రశ్న. తులసిరెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు మీకు ప్రశ్న సంధిస్తున్నారు ఒకసారి. మొన్న ఎన్డీఏ అనేటువంటి మన ఇండి గ్రూప్ అనేటువంటి దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయా లేవా? ఉంటే ఇప్పుడు మీరు కమ్యూనిస్టుల మీద గెలిచారా, ఎన్డీఏ మీద గెలిచారా? బెంగాల్లో, కేరళలో. కాబట్టి మీరు కేరళలో కమ్యూనిస్టులు, తమిళనాడులో డిఎంకే, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఈ 3 కూడా ఓడిపోయినట్టు ఇండి గ్రూప్ ఉంటుందా ఉండదా? దీని అస్తిత్వం ఏందనేటువంటిది ఇవాళ ప్రశ్నార్థకమైనప్పుడు కాంగ్రెస్ ఎట్లా ముందుకు పోతుంది అనేది ప్రశ్న. తులసిరెడ్డి గారు, ఒకటి కోటి విద్యలు కూటి కొరకని జమ్మూ కాశ్మీర్ లో ముఫ్తీ మయ్యద్ దాంతో పొత్తు పెట్టినప్పుడు మీరే పాలసీ అన్నది. ఏ పార్టీ అయినా అదే. తర్వాత వచ్చి తమిళనాడులో ద్రవిడియన్ పార్టీ కాదు ఏడీఎంకే, డిఎంకే ద్రవిడియన్ పార్టీనే, ఏడీఎంకే ద్రవిడియన్ పార్టీనే, పొత్తు పెట్టుకోవాలి మీరు వచ్చేసి. కాబట్టి ఇవన్నీ ప్రతి పార్టీ వచ్చేసి వాళ్ళ పార్టీ ఎగ్జిస్టెన్స్ కోసము సొంతంగా పోటీ చేసిన అవకాశం, సొంతంగా పోటీ చేస్తుంది, లేకుంటే పొత్తులు పెట్టుకుంటుంది. కాబట్టి మనం
కేరళలో వచ్చేసేసి అందరికీ తెలిసిన ఫ్యాక్టే ఎల్డిఎఫ్ యూడిఎఫ్, దాంట్లో కొత్త ఏముంది. మరి అదే సమయంలో వచ్చేసి మిగతా రాష్ట్రాల్లో కూటమి ఉంటుంది. కాబట్టి మీరు కూడా అదే పద్ధతి, ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే వీలైతే సొంతంగా రావాలనుకుంటుంది, లేకుంటే కూటమి ప్రకారంగా రావాలనుకుంటుంది. అంతే తప్పనిచ్చేసి దీంట్లో సిద్ధాంతాలు రాద్ధాంతాలు మీకు లేవు మాకు లేవు, అందరూ ఊరికే పైకి చెప్పుకునేదే. ఓవరాల్గా వచ్చేసి భారతీయత అనేది వరకు ఓకే, కానీ మిగతా సిద్ధాంతాలు రాద్ధాంతాలు అనేటి ఉంటే మీరు ఏడీఎంకే పొత్తు పెట్టుకోరు, థర్డ్ పార్టీతో, ముఖ్యమైన కేరళ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోరు. కాబట్టి ఇవన్నీ రేపు డెఫినెట్గా వచ్చేసి కాంగ్రెస్ రేపు 2029 ఎన్నికలు బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యనే పోలరైజేషన్ ఉంటుంది. ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ అండ్ బీజేపీ యాంగిల్ వస్తుంది. డెఫినెట్గా అది వచ్చేసి కాంగ్రెస్ కు కొంత అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంది. మీరు అస్సాంలో మూడోసారి వచ్చి ఉండొచ్చు, కానీ ప్రజలు మార్పు కోరుకోవడం అనేది ఒక జనరల్ గా జరుగుతూ ఉంటుంది. అది ఒకసారి కావచ్చు, రెండోసారి కావచ్చు, మూడోసారి కావచ్చు. కేంద్రంలో 3 సార్లు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి మార్పు అనేది రేపు ఆ యొక్క సిద్ధాంతము కాంగ్రెస్ కు రేపు ఉపయోగపడుతుంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ బలపడము, రెండవది వచ్చేసి మార్పు కోరుకోవడం అనే దాంట్లో 2029 కాంగ్రెస్ కు అనుకూలమైన తీర్పు వచ్చేదానికి అవకాశం ఉంది కేంద్రంలో. రైట్ సతీష్, ఇక్కడ కొంచెం తమిళనాడులో కొంత ట్రెండ్ మారింది. రైట్, డిఎంకే కొంచెం ముందుకెళ్ళినట్టు కనిపిస్తుంది, ఏఐడిఎంకే థర్డ్ ప్లేస్ కి వెళ్తుంది. అవును, అంటే ప్రధాన ప్రతిపక్షంగా డిఎంకే మళ్ళీ ఛాన్స్ అవకాశం మళ్ళీ కనిపిస్తుంది. ఒక 4-5 సీట్లు గ్యాప్ ఉంది కాబట్టి. అవును, అయితే ఇంకోటి ఏంటంటే టీవీకే కూడా మ్యాజిక్ ఫిగర్ దగ్గర రీచ్ అవుతుంది, 6 సీట్లే రీచ్ ఉంది. ఇంకా సరే, ఇది ఇంకా రౌండ్స్ ఇంకా చాలా ఉన్నాయి. రౌండ్స్ ఇప్పుడు పూర్తయ్యాయి కాబట్టి ఏమైనా జరగచ్చు అక్కడ వాతావరణం. డిఎంకే అయితే థర్డ్ ప్లేస్ నుంచి సెకండ్ కి వచ్చింది. అవును, అదొకటి కొంచెం ఆ ట్రెండ్ లో మార్పుగా మనం చూడాలి. రైట్. ప్రకాష్ రెడ్డి గారు తులసిరెడ్డి గారు ఒక పాయింట్ రేజ్ చేశారు. అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేది బలంగా ఈ ఫలితాలతో వచ్చింది. అదే ప్రజలు ఒక 3 సార్లు ఎన్డీఏకి అవకాశం ఇవ్వచ్చు, వచ్చే 2029 ఎన్నికల్లో ఆ మార్పు కోరుకోవటం అనేది మాకు అడ్వాంటేజ్ అవుతుంది, మమ్మల్ని కోరుకుంటారు అంటున్నారు. నేను ప్రజలు మార్పు ఎందుకు కోరుకుంటారంటే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా పార్టీలు మారకపోతే ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు. అంటే ప్రజలు యువత ముఖ్యంగా మీరు మనం అనుకున్నట్టు 18 ఏళ్ల వయసు కొత్త ఓటర్. 2014లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు 3 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇప్పుడు 18 ఏళ్ళకి అయిపోయి వాడు కొత్త ఓటర్ అవుతాడు. అప్పుడు 10 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 15 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళకి రెండోసారి ఓటర్ అవుతాడు. ఈ 18 నుంచి 30 ఏళ్ళ ఓటర్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, ఈవెన్ పాత తరపు ఓటర్స్ కూడా ఏం కోరుకుంటున్నారనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మనం పనిచేయకపోతే ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు. ఖచ్చితంగా అది సహజమైనటువంటి. అయితే మార్పు కోరని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నా. సౌత్ నార్త్ అనేటువంటి ఆలోచన లేదు, హిందీ ఇంగ్లీష్ అనేటువంటి ఆలోచన లేకుండా కొత్త యువత తమిళనాడులో సౌత్ లేదు, నార్త్ లేదు, హిందీ లేదు, ఇంగ్లీష్ లేదు, ఇవన్నీ కాదు, మాకు ఆ ఉద్యోగాలు కావాలి. బెంగాల్లో కూడా అంతే. బెంగాల్లో జ్యోతి బస్సు కాలంలో 15 లక్షల భూమిని 15 లక్షల ఎకరాలు పంచిన ఆ తరం మారిపోయింది. 30 ఏళ్ళ తర్వాత తరం మారిపోతుంది. బెంగాల్లో ఉన్నట్టు యువత ఆకాంక్షలు మారిపోయినాయి. తమిళనాడు మా హిందూ ముస్లిం అనే పంచాయతీ కాదు, వాళ్ళకి ఆకాంక్షలు ఉన్నాయి. గౌరవప్రదమైన ఉపాధి, ఉద్యోగం దొరకాలని కోరుకుంటున్నప్పుడు అక్కడ ప్రజల యొక్క ఆలోచనలు మారినాయి. అట్లాగే మేము కూడా మా పార్టీ అయినా 2029లో మేము ఎన్నికలకు పోయేటకంటే ముందు మేము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నామా లేదా, ప్రజలు మార్పు ఏ రకమైనటువంటి మార్పు ప్రజలలో మార్పు వస్తుంటుంది. 20 ఏళ్ళ కింద ఉండే ప్రజల ఆలోచనలు 2014 నుంచి 2029 మధ్యలో ప్రజల ఆలోచనలు అట్లే ఉంటాయి, స్టాటిక్గా ఉంటాయి, అది స్థిరంగా ఉంటే అనేది ఏం లేదు, మారుతుంటాయి. మార్పుకు అనుగుణంగా మనం పనిచేస్తామా, లేకపోతే ఇంకా కూడా హిందూ ముస్లిం బాయి లేకపోతే దేశంలో మతాలన్నీ ఒక్కటే, ధర్మాలన్నీ ఒక్కటే, ఒకవైపు తంతున్నారా అంటే ధర్మాలన్నీ ఒక్కటే అనేటువంటి భాష మాట్లాడినారనుకోండి, ప్రజలు గ్రహిస్తలేరు. జాతీయవాదం విపరీతంగా ప్రజల యువతలో ముఖ్యంగా వస్తుంది. ఈ జాతీయవాదపు ఆలోచన లేకుండా సౌత్ నార్త్ కేరళ ఒక జాతి, తమిళం ఒక జాతి, ఆర్యులు వేరు, ద్రవిడులు వేరు, ఈశాన్యం వేరు, భారతం వేరు, ఇక మణిపూర్ వేరు, మణిపూరీలు వేరు, ఈ రకమైనటువంటి దేశాన్ని విభజించటాన్ని యువత ఒప్పుకోవట్లేదు. ఆ మార్పు కాంగ్రెస్లో వస్తే వాళ్ళు బతుకుతారు. మేము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మేము మా పార్టీని, మా ఆలోచనలు మార్పు చేసుకుని దానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. మేము ప్రజల యొక్క ఆకాంక్షలు, ఆశలు, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మా కార్యక్రమాలను మార్చుకుంటున్నాం. దానివల్ల మేము గెలుస్తున్నాం, మళ్ళీ గెలుస్తాం. అందుకోసమే ఇప్పుడు విజయం
ఎప్పటికీ అజేయం అంటే ఇంకెప్పటికీ అధికారంలో ఉండాలని కోరుకుంటాము. కాబట్టి మేము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మారుతున్నాం, మీరు మారలేదు. మీరు ఇంకా పాతకాలపు 1951లో హిందూ ముస్లిం ఎట్లయితే సెక్యులర్ అని చెప్పుకుంటున్నారో, సోషలిజం అని చెప్పుకుంటారు, ప్రజలు సోషలిజం తిరస్కరించారు. విజయం అజయం తెలంగాణ విషయంలో మరి ఎప్పుడు చెప్తారు ప్రకాష్ రెడ్డి గారు? అది తొందరలో అండి. కేరళ విషయంలో ఏం చెప్తారో, తమిళనాడు విషయంలో చెప్తాం సార్, తొందరలో చెప్తాం సార్. అది కూడా వస్తుంది సార్, ఇంకొక 5-10 ఏళ్ళు అంతే. ఇంకా థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. కళ్యాణ్ గారు, మనం చూసాం కాంగ్రెస్ కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్ కూడా కూటమిలో పక్షాలు ఓడిపోవడంపై సంతోషంగా కావడం అనేది చూడటం కొంచెం ఇబ్బందికరమే. ఇండియా కూటమి అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక పాయింట్ కరెక్ట్ అంటే ఇండి కూటమిలో, ఎందుకంటే ప్రతి సందర్భంలో రాహుల్ నాయకత్వాన్ని రాహుల్ మమతా బెనర్జీ గట్టిగా కోచింగ్ చేస్తున్నారు. స్టాలిన్ అయినా రాహుల్ కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు, బిగ్ ఫిగర్స్ గా కనిపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ కూడా ఆయన కూడా పాపం దెబ్బతిన్నాడు పూర్తిగా. అందులో ఉన్న మరొక ఫిగర్ ఆయన. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇండివిజువల్ గా నేనే లీడ్ పాయింట్ లో ఉండాలి, నా పక్షాలు ఎలా ఉన్నా పర్వాలేదన్న ధోరణి అనేది పొలిటికల్ గా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి అది అడ్వాంటేజ్ అవుతుందా? తమిళనాడులో ముఖ్యమంత్రి ఒక సినీ నటుడు విజయ్ కాబోతున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. విజయ్ ఇచ్చిన గెలుపు ఇన్స్పిరేషన్ మరి పవన్ కళ్యాణ్ ఏమైనా ఏం ఆలోచన చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ ని అభిమానిస్తున్న వాళ్ళు, విశ్వసిస్తున్న వాళ్ళు సౌత్ లో ఒక రకంగా సౌత్ లోనే మళ్ళీ సినిమా యాక్టర్స్ విజయ్ సీఎం కానుండడం గానీ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారు. ఇంకా ధోరణి ఉంది అంటే సినీ గ్లామర్ ని ఆహ్వానించే ధోరణి సౌత్ లో ఇంకా తమిళనాడులో ప్రధానంగా. రైట్ ఇది ఓవరాల్ గా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి 10 టీవీ అనాలిసిస్. అటు తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. 112 స్థానాలలో లీడ్లో ఉంది. మరో 6 స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్కి ఇండివిజువల్గా అటైన్ అయ్యే పరిస్థితుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా 2వ స్థానంలో ఉన్న అన్నా డిఎంకే కూటమి 3వ స్థానానికి పరిమితం అవడం, అలాగే డిఎంకే 2వ స్థానానికి పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదాకి డిఎంకే రీచ్ కాబోతుందా, ఇదే ట్రెండ్ ఈవినింగ్ కూడా కొనసాగుతుంది అన్నది వేచి చూడాలి. పశ్చిమ బెంగాల్లో ఘోరమైన ఓటమి టీఎంసీకి ఎదురైంది. అందరి ద్రాక్ష కాదు అందే ద్రాక్ష బెంగాల్ అని భారతీయ జనతా పార్టీ చాలా కాన్ఫిడెంట్గా అడుగు పెడుతున్న వాతావరణం బెంగాల్లో కనిపిస్తోంది. ఇక పుదుచ్చేరి, అస్సాంలో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని తిరిగి ప్రజలు కోరుకున్నారు. ఇది 5 రాష్ట్రాలకు సంబంధించి 10 టీవీ పిన్ పాయింటెడ్ అనాలిసిస్.